ఒకవేళ ముస్లిం అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి బుర్కా వేసుకునేలా చేస్తారు, పూజలు చేయనివ్వరు, దీపం పెట్టనివ్వరు. ఇవన్నీ చేసినప్పుడు వై నాట్? అది కూడా ఎందుకు చేయకూడదు? అందుకే అందుకే వాళ్ళది ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంతో, నాకు మీ ఊరు అంతే దూరం. కాబట్టి మనం ధర్మాన్ని చెప్దాం. ఇప్పుడు చెప్పేది అదే కదా. ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు కేవలం వాళ్ళ భాషనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. లైక్ ఉర్దూనే మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు వచ్చు, తెలుగు రాదని లేదు, కానీ వచ్చినా సరే ఉర్దూనే మాట్లాడతారు. ఎందుకని? అంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకు ఇందాక ఒక మాట చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ధర్మ, యూ షుడ్ బిహేవ్ లైక్ ఏ ముస్లిం అన్న. నాకు ముస్లిం ఫోన్ చేసి దాదాపు ఒక 3-4 ఇయర్స్ క్రితం, ఏంటండి ఆంధ్రాలో హిందువులు లేరా, హ్మ్? ఆంధ్రాలో హిందువులు లేరా, అన్ని గుళ్ళు పాడైపోయి బదలు కొట్టేసి రథాలు కాల్చేస్తే మీరు రియాక్ట్ ఎవరైంది? ఎవడైనా మసీదును ముట్టుకోమండి, మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామండి. అంటే పౌరుషం అలా ఉండాలి. అవును. అది ఈ పౌరుషం ఎప్పుడు వస్తుందంటే వీడి కులాన్ని తిట్టేప్పుడు వస్తుంది. అదొకే వీడి పార్టీని తిడితే కోపం వచ్చేది. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్తాను. ఇదో పార్టీ నాన్న, ఇందులో రామకృష్ణ అని ఒకడు ఉన్నాడు, పార్టీ కుక్క. ఇదో పార్టీ నాన్న, ఇందులో రమణ బాబు అని ఒకడు ఉన్నాడు. వీడు హిందువే, రమణ అన్న రామకృష్ణ అన్న ఒకే మీనింగ్. వెంకటరమణలో రమణ, రామకృష్ణ అన్ని ఆయన అవతారాల పేరు. వీడో పార్టీ కుక్క, వీడో పార్టీ కుక్క. వీడు తెగ తిట్టేసుకుంటారు ఇది పార్టీ కోసం. గుడి నాశనం అయిపోతే ఈడు మాట్లాడరు. వీళ్ళ బొందుగాళ్ళు అని పేరు పెట్టారు కేసీఆర్ గారు. ఈ బొందుగాళ్ళు వాళ్ళకంటే ప్రమాదం. అయితే వాళ్ళకి వాళ్ళ భాష పట్ల వాళ్ళకి గౌరవం ఉంది, దాన్ని స్వాభిమానము అంటారు. తెలుగు వాళ్ళ గురించి ఒక కామెంట్ పెట్టారు ఒక ఆయన. దిస్ తెలుగుస్ దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్. దిస్ తెలుగుస్ దే డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇంగ్లీష్. దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే నో తెలుగు బట్ దే డోంట్ స్పీక్ తెలుగు. దట్ ఇస్ కాల్డ్ తెలుగుస్. దాన్ని తెలుగుస్ అన్నా తెగులుస్ అనాలి. తెగులు 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 అంటే తెలుసా? రోగం. తెలుగు వచ్చి వీడు మాట్లాడు, ఇంగ్లీష్ రాపోయినా మాట్లాడేస్తాడు. వాళ్ళకి ఉర్దూ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. అంటే ఉర్దూని బతికించడం కోసం నువ్వు కాలితే ఒక సర్వే చేయి. ఏమిటి ఆ సర్వే అంటే, ఆ మధ్య చేశారు. సంస్కృతం ఎంతమందికి కావాలంటే ఓ 185 ఓట్లు వచ్చినాయి. ఉర్దూ ఎంతమందికి కావాలంటే ఓ 16,000 ఓట్లు వచ్చింది. కాబట్టి మన భాష, మన జాతి, మన సంస్కృతి రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. నువ్వు ముస్లింని క్రైస్తవుల్ని తప్పుపట్టే హక్కు లేదు నీకు. ఈ దేశానికి ప్రమాదం ఇస్లాం కాదు, క్రైస్తవం కాదు, నువ్వంటే స్వాభిమానం లేని హిందువు. ఓ తల్లిని కొంచెం అరిచాను నేను లాంగ్ ఎగో. నాతో ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ. మాట్లాడుతుంటే వాళ్ళ పిల్ల స్కూల్ నుంచి వచ్చినట్టుంది. ఆ పిల్ల ఏదో అడుగుతుంది. ఈవిడ ఒక్క నిమిషం అండి అని పక్కన పెట్టి ఆ పిల్లని అరిచింది. నీకు ఎన్నిసార్లు చెప్పాను స్పీకింగ్ ఇంగ్లీష్లో అని అరిచింది. తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోయి ఈవిడ మళ్ళీ నాతో మాట్లాడి ఈవిడ గడ్డి పెట్టా. ఏమ్మా అమ్మవి, అమ్మ భాషలో కూతురు మాట్లాడుతుంటే నువ్వు ఇలా మాట్లాడు. అవును గురుగారు, మీరు చెప్తే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా రిలేటివ్స్లోనే పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్, వాళ్ళకి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అండ్ ఒకవేళ వాళ్ళు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, చైన్ వేసుకున్నా వాళ్ళని తీసేస్తారు. లైక్ స్కూల్లోకి రానివ్వరు అనమాట. అంటే మన సాంప్రదాయాల్ని మనమే అలాగా చేసుకుంటున్నామా అని. నాన్న వేలు మందే, దీనికి కారం పూసి కంటిలో పెడితే నష్టం ఎవరికి? మనకే. ఆ కారం కూడా మందే, కారం మందే. ఫ్రీగా ఇచ్చారు ఎవరో కారం ప్యాకెట్. వేలు అందులో ముంచి ఆయిల్తో మన కంటికి ఇలా కాటుకు రాస్తే బర్నింగ్ ఎవరికి? మనకే.